ఆ ఆవును తిన్నప్పుడు ఆవు పాలల్లోకి మన మన పొటెన్సీ అనేది పాలల్లోకి వెళ్తుంది. ఆ మనుషులు తాగినప్పుడు ఆ పాల నుంచి ఆ ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది. సంపర్కం జరిగినప్పుడు మగవారి నుంచి ఆడవారికి ఎలా వస్తుంది. ఈ విధంగా మళ్ళీ జన్మ తీసుకుంటామని చెప్పది. ఇది సైకిల్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్లెనేషన్. సో అది పర్పస్ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాద. హౌ వి ఫాల్ డౌన్ ఇన్ టు ది ఎర్త్ అండ్ హౌ వి టేక్ ఏ హ్యూమన్ ఫార్మ్ అగైన్. అంటే అదే ఒక మన నెక్స్ట్ లైఫ్కి ఎలా మళ్ళీ వస్తాము, మత్స్యలోకానికి ఎలా వస్తామని చెప్పి ఆ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మోస్ట్లీ. బట్ ఎక్స్ప్లెయిన్ మత్స్యలోకం అన్నప్పుడు ప్లేస్ ఆఫ్ డెత్. జనరలీ హౌ డు వి టేక్ నెక్స్ట్ లైఫ్ అన్న పర్స్పెక్టివ్ అన్నమాట. స్వర్గలోకానికి వెళ్తే మళ్ళీ మనిషి ఫామ్ అనేది గ్యారంటీ జనరల్గా. మళ్ళీ వీకెండ్ ఇక్కడ రావటం, మళ్ళీ చార్జ్ చేసుకోవటం, మళ్ళీ కార్డు, మళ్ళీ పైకి పోవడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోవడం, మళ్ళీ పైకి రావడం. ఇదేంటంటే సైకిల్ తిరుగుతూ ఉంటామన్నమాట. ఆ బ్రహ్మ భువనాల్లో పై నుంచి కింద తిరుగుతూ ఉంటాము. నెక్స్ట్ అది అయిపోయింది, ఆ శ్లోకం అయిపోయింది. కానీ భక్తులు మాత్రం ఇది కర్మకాండ్య సిస్టమ్ ఫాలో అయ్యేవారు. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. సో స్వామి యొక్క చింతన అన్య చింతన లేకుండా స్వామి మాత్రమే చింతన చేస్తారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. ఎవరైతే నన్ను వర్షిప్ చేస్తారో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యోగక్షేమాలు నేను టేక్ కేర్ చేస్తాను. యోగక్షేమాలు అంటే మనం చిన్నప్పుడు మనం ఉత్తరాలు రాశారు. ఎంతమంది ఫిజికల్గా లెటర్ రాసేవాళ్ళు? అందరికీ అనుభవం ఉంది కదా. మనం ఉత్తరం స్టార్ట్ చేసినప్పుడు ఎలా రాస్తాం? అదే అది అడ్రస్ ఏంటో ఫస్ట్ లైన్ ఏముంటుంది, తర్వాత మీరంతా క్షేమము, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాము, చివరిలో ఉభయ కుశలో పరి అంటే కొన్ని వర్డ్స్ వాడతాం. అవన్నీ ఏమంటే కృష్ణుడు యోగక్షేమం అంటాడు. మీకు లేనిది నేను సమకూరుస్తాను, మీకున్నది నేను కాపాడుతాను. ఇది యోగక్షేమాలు. స్పెసిఫిక్గా మీనింగ్ ఏంటంటే యోగక్షేమం అంటే మీకు లేనిది నేను ప్రొవైడ్ చేస్తాను, మీకున్నది నేను కాపాడుతాను. సో ఇది భగవంతుడి యొక్క ఒక ప్రామిస్ అన్నమాట. 9 ప్రామిసులు చేశాడు భగవద్గీతలో, ఇది వన్ ఆఫ్ ది ప్రామిసెస్ అన్నమాట. ఆయన యశోక్ చేస్తున్నాడు, నన్ను భక్తి సిన్సియర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాది అన్నాడు. ఈ చాప్టర్లో ఇంకొక ప్రామిస్ వస్తుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్. మరి ఇప్పుడు దేవతల వర్షిప్కి భగవంతుడి వర్షిప్కి తేడా ఏంటి అంటే, దేవతలు వర్షిప్ చేసేవారు భగవంతుడి యొక్క శరీరంలో ఒక్కొక్క అంగం అన్నమాట, ఒక్కొక్క దేవత. ఇప్పుడు ఇంద్రుడు అనుకోండి, భగవంతుడి యొక్క చెయ్యి. అలాగే ఒక్కొక్క దేవత, సూర్యచంద్రుడు అంటే ఆయన కళ్ళు. సో ఒక్కొక్క దేవత ఈ శరీరంలో ఆయన యొక్క ఒక్కొక్క అంగాన్ని యాక్సెప్ట్ చేసి ఉన్నారన్నమాట, రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు అంగాన్ని వర్షిప్ చేసినా భగవంతుని వర్షిప్ చేసినట్టే, కానీ అజ్ఞానంలో వర్షిప్ చేస్తున్నారు. ఈ చెయ్యే మొత్తం శరీరం అనుకుంటున్నాం మనం. సో భగవంతుడు అంటే మీరు ఇండైరెక్ట్గా నన్నే వర్షిప్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ దేవత అంతా కూడా నాలోనే ఒక అంగం మాత్రమే. ఏపీ అన్య దేవతా భక్త, ఎవరైతే నా భక్తులు కాకుండా అన్య దేవత భక్తులు ఉన్నారో, యజంతే ఏపీ అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత. శ్రద్ధతో ఆ దేవతను వర్షిప్ చేస్తున్నారు. తేపి మామేవ కౌంతేయ, వాళ్ళు యాక్చువల్లీ నన్ను వర్షిప్ చేస్తున్నారు, బట్ అవిద్యపూర్వకం అంటే ఇండైరెక్ట్గా వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలామంది ముక్కు ఎక్కడ ఉందంటే మీరు ఎలా చూపిస్తారు? కానీ వంకర పెంకుడు ఎలా చూపిస్తాడు? ఇది ముక్కు అంటాడు. ఇది ఇండైరెక్ట్ వర్షిప్. ఆ దేవతా వర్షిప్ అనేది భగవంతుని వర్షిప్ చేస్తారు, బట్ ఇండైరెక్ట్గా మీరు వర్షిప్ చేస్తారు. సో అది ఆయన చెప్పింది అనమాట. ఎందుకంటే ఇందాక దేవతల వర్షిప్ గురించి చెప్పాడు ఆయన. దాని యొక్క కంక్లూషన్, శుద్ధ భక్తికి దేవతల వర్షిప్కి తేడా ఏంటి? దాని నెక్స్ట్ నెంబర్ మిస్ ఏ వర్షం అవుతున్నాను. అహం హి సర్వ యజ్ఞాన భోక్తా చ ప్రభురేవచ. అన్ని యజ్ఞాల యొక్క సారాంశం ఎవరై అంటే యజ్ఞాధిపతి, యజ్ఞపతి, యజ్ఞాల యొక్క రిసీవింగ్ పర్సనాలిటీ ఎవరై అంటే భగవంతుడు. నతుమాం తత్వ జానంతి. జనాలు ఎవరికి నా గురించి అంతగా తెలియదు, భక్తులకు తప్ప భగవంతుడి గురించి అంత ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ కంక్లూషన్. ఇప్పుడు దేవతలు వర్షిప్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నన్ను వర్షిప్ చేసేవాడు ఎక్కడికి వెళ్తారు. సో యాంతి దేవవ్రత దేవ పితృని యాంతి పితృవ్రత.
దేవతలు వర్షిప్ చేసిన వాళ్ళు దేవతల ప్లానెట్కి వెళ్తారు. పితృలు వర్షిప్ చేసిన వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు. మనుషులు వర్షిప్ చేసిన వాళ్ళు మనుషుల ప్లానెట్లో ఉంటారు. నన్ను వర్షిప్ చేసిన వాళ్ళు నా ప్లానెట్కి వస్తారు. అది క్లారిటీ ఇచ్చేసాడు అన్నమాట భగవంతుడు. భౌతిక ప్రపంచంలో ఏంటంటే మనం అదే చెప్పింది కాక అందరూ సమానం, ఎవరిని వర్షిప్ చేసినా మీకు ఒకటే రిజల్ట్ అంటే కృష్ణుడు అంటే లేదు. ఎవరిని వర్షిప్ చేస్తే మీరు ఆ రిజల్టే వస్తుంది. ఇది కామన్ రిజల్ట్ కాదు అందరినీ. ఇప్పుడు ఎవరి ఇండివిజువల్ వాళ్ళ కెపాసిటీ, ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకి మీరు వర్షిప్ చేస్తే వాళ్ళ వరకే మీరు వెళ్తారు. నెక్స్ట్ సో వర్షిప్ అనేది ఎలా చేయాలి ఇక్కడ ఎలా చెప్తున్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయత్నం. ఈ 4 కేటగిరీలో మీరు నైవేద్యం చేయొచ్చండి. ఒక పత్రం ఆకులు, తులసి బేసికల్, పుష్పం ఫ్లవర్స్, ఇప్పుడు మనం భగవంతుడి ఫ్లవర్ గార్డెన్ ప్రాపర్టీ, ఫలం ఫ్రూట్స్, తోయం వాటరు, టెండర్ కోకోనట్ వాటర్, ఇలాంటివన్నీ నైవేద్యం పెడతామా, జ్యూస్లు, లిక్విడ్స్. ఈ 4 కేటగిరీలో మీరు నాకు నైవేద్యం చేసినప్పుడు భక్త్యా ప్రయత్నం, ప్రేమతో నైవేద్యం చేయాలి. మీరు ఇంటికి ఇప్పుడు మీరు రంగారెడ్డి గారు అందరినీ భోజనానికి పిలిచారు. ఆయన ప్రేమతో పిలిచారు కాబట్టి మీరు వచ్చారా, లేకపోతే వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకొని పోండి అంటే వచ్చారా మీరు? ప్రేమతో పిలిచారు, భక్తితో పిలిచారు కాబట్టి మనందరం వచ్చాం. లేకపోతే మా ఇంట్లో భోజనం పట్టిన అందరూ వచ్చి తినేసుకోండి, మీకు ఎవరు కావాలని అంటే అది ఎవరైనా వస్తారా? సో మరి భగవంతుడు వస్తాడా? మరి రావాలంటే మరి ఆయన తినాలంటే ఏం చేయాలి? మనం ప్రేమతో ఆప్యాయతతో ప్రేమతో ఈ 2 ఉండాలి. ప్రేమ ఆప్యాయత ఈ 2గా మనం పిలిస్తే అప్పుడు భగవంతుడు వచ్చి నైవేద్యం చేస్తాడు. అదే చెప్పాడండి. భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపాహృతం అస్నామి ప్రయతాత్మన. సో ఆ ప్రేమతో భక్తితో పిలిచినప్పుడు నేను స్వీకరిస్తాను. దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, మనకి మనం భోజనం చేశాము కానీ మనం తినేసి పక్కింటికి వెళ్ళాము అదే సమయం. సో వాళ్ళు పిలుస్తారన్నమాట మనం భోజనం టైంకి వస్తే ఏమని అంటాం? కూర్చొని భోజనం చేయండి అంటాం. లేదు ఆల్రెడీ తినొచ్చామంటాం. కానీ మీరు ఆప్యాయంగా అట్లీస్ట్ ఏదైనా చిన్నది కొంచెం తినండి అంటే స్వీట్ ఒక చిన్న ముఖ్యమని అంటే అది అక్కడ ఆకలి లేకపోయినా సరే ఆప్యాయత, ఆ ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి మనం కొంచెం స్వీకరిస్తాం.